పదండి ఈరోజు మన గార్డెన్ చూద్దాం. చూడండి ఎలా వచ్చిందో. మొన్న వర్షంకి ఇలా అయి పడిపోయిందండి ఇది. మొన్న 2 days బాగా వర్షాలు పడినాయి కదా, మొన్న 2 daysకి ఇలా అయిపోయింది ఇది. ఇది కాకరకాయ అండి, చాలా బాగా పెరిగింది. ఒక సీడ్ ఉంటే వేసాను, అది బాగానే వచ్చింది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీరకాయ అండి, ఇది బీరకాయ చూడండి. ఇలా కొమ్మకి పెట్టాను, బాగానే పెరిగింది. వేసి ఒక 2 weeks అవుతుందండి. ఇది అది ఎలా ఖర్చుకునిందో అండి, బాగానే పెరిగింది. ఇది నిమ్మకాయ అండి, ఇది వేసి ఒక 3 weeks అవుతుందండి. చాలా బాగానే పెరిగింది. ఏదో లేదో చాలా బాగా అయితే పెరిగిందండి. మన వర్షంకి కూడా సీడ్స్ ఏం పడిపోలేదు. చాలా ఇది తులసి అండి, ఇది మొన్న నర్సరీ నుంచి తెచ్చాను. ఇంతుందండి మొక్క, ఇంతున్న మొక్క బాగా పెరిగిందండి వర్షంకి. చూడండి దాని ఫ్లవర్స్ కూడా బాగా వచ్చాయి. చూడండి వీటి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. చూడండి పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చిన్న చిన్నగా వస్తుందండి, ఇక్కడ బాగా పెరగాలి అని అనుకుంటే ఇక్కడ ముందుగా ఇవి ఉంటాయి కదండి, ఇవి ఇక్కడ ఈ ముందు చిగురు ఉంటుంది కదా, దాన్ని పీకాలండి. మీకు తులసి చెట్టు బాగా పెరగాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, ఈ ముందు ఉంది కదండి, ఇక్కడ ఈ ముందు ఉంది కదా, ఇక్కడ ఈ చిగురు భాగం ఉంది కదా, ఈ చిగురు భాగం మనము తెంచినట్లు అవుతుంది. ఇట్లా తెంచితే మనకు చెట్టు గుబురుగా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. ఇది రోజ్ ప్లాంట్ అండి, అంటే చిన్న రోజ్ అంటారు కదా అలా అండి. దానికి ఫ్లవర్స్ ఒకసారి కాసినప్పుడు టేబుల్ రోజ్ అండి, టేబుల్ రోజ్. ఇది కూడా జస్ట్ ఒకే స్టెమ్స్ పెట్టానండి నేను, చాలా బాగా పెరిగింది. ఇక్కడ ఈ ఆకులన్నీ పైన చెట్టు ఉందండి, సపోటా చెట్టు, అక్కడ నుంచి గాలికి ఫుల్గా పడి చెట్టు అండి. వచ్చేసి బచ్లాక్ చెట్టు అండి, చాలా బాగా పెరిగింది. ఇది వచ్చేసి సీడ్ వేసండి, చాలా సీడ్స్ బాగానే పెరిగింది. చూడండి ఇక్కడ ఇంత పెద్దగా పెరిగింది చూడండి. ఇంకా ఇక్కడ చిగురు చూడండి, సైడ్స్కి కూడా బాగానే చిగురు వస్తుంది. ఇది లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి బాగా. ఇది వచ్చేసి ఇది కూడా బచ్చలాక్ చెట్టే అండి, కానీ నేను దీనికి సీడ్ ఏం వేయలేదండి, స్టెమ్ తెచ్చాను. ఒక లావ్ స్టెమ్ తెచ్చి వేసాను, బాగానే పెరిగింది. ఇది వచ్చేసి గోంగూర అండి, సీడ్స్ ఓకే అలా వేసాను, బాగానే వచ్చినాయి సీడ్స్ కూడా. వేసి 2 weeks అవుతుంది, చాలా బాగా వచ్చాయి చెట్లు కూడా. చూడండి చాలా లీవ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా వచ్చాయండి చెట్లు. చూడండి ఎంత బాగా వచ్చాయి చెట్లు కూడా. ఇక్కడ మీకు గోంగూర ఇంకా బాగా పెరగాలి అనుకుంటే నేను చెప్పాను కదండి, ముందు ఇక్కడ ఈ భాగంని మనం తీసివేయాలండి. ఎలా అంటే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ చిగురు వస్తున్న భాగం చూస్తున్నారు కదండి మీరు. దీని చూడండి ఇలా తీసేయండి.
అప్పుడు ఇలా మిగుతుంది. అప్పుడు మనకు సీడ్స్ అనేవి ఇక్కడ గ్రో అవుతాయండి, సైడ్కి గ్రో అవుతాయి అవి. పాలకూర అండి, ఇది పాలకూర నేను వేసి 3 వీక్స్ అవుతుందండి. ఏమో ఇది కొంచెం సరిగా రావట్లేదండి. మొన్న వర్షం వచ్చినప్పుడు అన్నీ పడిపోయాయండి. వీటి స్టెమ్స్ చాలా సన్నగా ఉంటాయి కదండి, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఇవి. చూడండి ఇవి అన్నీ పడిపోతున్నాయండి. ఇవి కొత్తిమీర అండి, మొన్న వర్షంకి పడిపోయిందండి అంతా. ఇది కొత్తిమీర లేకుంటే బాగా పెరిగేది. చూడండి ఇలా వచ్చేది, వర్షంకి అంతా పడిపోయిందండి. ఇది వచ్చేసి కరివేపాకు అండి. ఇది నేను నర్సరీలో తెచ్చాను. ఎక్కడంటే తులసి చెట్టు, కరివేపాకు చెట్టు రెండు ఒకేసారి తెచ్చినానండి ఇవి నర్సరీలో. ఇది స్టెమ్ ఇలా వంగిపోతుందనేసి ఇక్కడ ఒక కట్ట పెట్టి కట్టినానండి. ఇప్పుడు స్ట్రైట్గా బాగుంది చెట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి. ఇది చాలా బాగా పెరిగింది. చిన్నగా ఉన్నాయి చూడండి వీటి మొక్కలు. వీటి సీడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయండి. ఎలా ఉంటాయంటే ఆవాలు ఉండే చూడండి, అలా ఉంటాయండి వీటి సీడ్స్ కూడా. ఇవి వచ్చేసి 1 వీక్ అయిందండి వేసి. మొలకలు బాగానే వచ్చినాయి. అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇంకా కొన్ని. వీటిని వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేయాలండి మళ్ళీ. ఇప్పుడు నేను గుంపుగా వేసాను, అన్నీ ఒక చోట వేసానండి, చిన్న మొక్కలు కాబట్టి. తర్వాత పెద్దగా అయినాక ఇవి చాలా పెద్దగా అవుతుంది కదా, కాబట్టి వీటికి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి వేయాలి. అందుకు నేను ఇలా పెట్టేశానండి. వీటిని గుబులుగా వేసేసాను. అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలో. ఇంకా అక్కడ కూడా నేను చూడండి అవే సీడ్స్ ఇదిగోండి, ఇక్కడ కూడా నేను చూడండి, ఇంకా ఇక్కడ కూడా వేసాను. ఆ పైన వచ్చేసి కాకరకాయ అండి. ఇది వచ్చేసి కాకరకాయ అండి. చూడండి ఇలా వెళ్ళిపోయిందండి. ఇక్కడ కాకరకాయ అండి. ఇది వచ్చి మెస్మెలాన్ అండి. ఇది వచ్చేసి మెస్మెలాన్ అండి. సీడ్ వేసాను, మొలక వచ్చిందండి. చూడండి ఈ కాకరకాయ చెట్టుని ఇలా పెట్టానండి. ఈ స్టెమ్కి పెట్టాను. చూడండి కాకరకాయ చెట్టు ఇక్కడ దాకా ఉందండి, ఇక్కడ వరకు ఉంది, బాగా ఇక్కడ దాకా ఉందండి, బాగా పెరిగింది. ఇది వచ్చేసి బీరకాయ అండి. బీరకాయ కాకరకాయ నేను ఒకే చోట పెట్టాను. ఎందుకంటే ఇక్కడ ఈ స్టెమ్ ఉంది కాబట్టి ఇది బాగా ఇలా పెరుగుతుందనేసి పెట్టానండి. ఇదండి బీరకాయ. ఇంకొచ్చండి ఇలా ఈ మూడింటిని కింద పెట్టి ఇది ఇలా వచ్చేసిందండి చెట్టు మొత్తం. చూడండి మీ స్టెమ్ ట్రీస్ మొత్తం ఎలా ఉన్నాయో. ఇక్కడ దాకా వచ్చిందండి ఇప్పుడు చెట్టు. ఇది వచ్చేసి జాంపన్ చెట్టు అండి. జాంపన్ చెట్టుకి పెట్టానండి. ఇది ఇలా పెరుగుతుందనేసి. సీడ్స్ కూడా రావడం మొదలుపెట్టాయి అనుకుంటా అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక రకమైన ఆకుకూర అండి. ఇది ఒక రకమైన ఆకుకూర అండి. ఇంకా అక్కడ కూడా చూడండి, ఇది ఒక పిచ్చి మొక్కలాగా పెరుగుతుంటుందండి. అంతా పిచ్చి మొక్క అనుకుంటాం, కాదండి. ఇది కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి ఈ మొక్క. ఈ మొక్క అండి చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి వీటికి కూడా సీడ్స్ వేసానండి నేను. మొలకలు వచ్చాయి. పెద్దగా అయినాక ఒక వీడియో తీస్తానండి. ఇంకా ఖచ్చితంగా హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఒక వీడియో తీస్తాను. వీటికి మందు వేయాలండి. ఇంకా చూడండి టమాటో ఎంత బాగా పెరిగిందో చూడండి. చిన్నగా బాగానే వచ్చినాయండి ఇవి. నెక్స్ట్ 2 వేసానండి. ఇక్కడ కొన్ని వేసాను సీడ్స్, అక్కడ కూడా కొన్ని వేసానండి సీడ్స్. కానీ అక్కడ ఒక ప్లాంట్ మాత్రమే వచ్చింది. ఇక్కడ వచ్చాయండి ఒక 3-4 ప్లాంట్స్ వచ్చాయి, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నారు సీడ్స్ వేసానండి. ఇవి కూడా బాగానే వచ్చినాయి. ఫస్ట్లో ఇవి 9 డేస్కి అండి, 9 to 7 డేస్కి వస్తాయి.
కానీ 10 days తీసుకునిందండి ఇది. 10 to 15 days అలా వరకు రాలేదు, రావేమో అనుకున్నాను. వచ్చాయి, ఇక్కడ వచ్చాయి, ఇంకా ఇక్కడ కూడా వచ్చాయి. వీటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయాలండి. వీటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఖచ్చితంగా చూపిస్తానండి నేను. ఈ ప్లాంట్ వచ్చేసి చోలకాయ అండి. వీటికి సీడ్స్ వేసానండి నేను, చోలకాయ సీడ్స్ వేసాను. ఇక్కడ చోలకాయ సీడ్స్ వేసానండి నేను. అక్కడ బాగానే వచ్చినాయి, ఇక్కడ వేసాను, ఇంక ఇక్కడ కూడా వేసాను. 2 చోట్ల బాగానే వచ్చినాయండి సీడ్స్ మాత్రం. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఇంకొక అక్కడ ఉంది చూడండి, ఇంకొక క్యాలీఫ్లవర్ ఉంది చూడండి ఇక్కడ. ఇది వచ్చేసి వంకాయ అండి. వీటిని కూడా గుంపుగా వేసాను. వీటిని కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇది వచ్చేసి వంకాయ అండి. ఇది కూడా వంకాయ అండి. నేను రెండు చోట్ల వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర అండి. ఇది గోంగూర అండి. ఈ గోంగూరని ఎలా పెట్టానంటే, మార్కెట్లో నుంచి తెస్తారు కదండి, ఆ గోంగూరని అంతా తీసివేసాక స్టెమ్స్ ఒక మిగుతాయి, అవన్నీ తెచ్చి ఇలా నాటానండి. బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఉంది చూడండి. బాగానే వచ్చిందండి. స్టెమ్స్ ఒక పెట్టాను, బాగానే వచ్చింది. ఇది వచ్చేసి బెండకాయ అండి. చాలా బాగా పెరిగిందండి 2 weeksకే. వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకు చాలా బాగా పెరుగుతున్నాయండి చెట్లు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే అండి, గోంగూర. నేను స్టెమ్స్ పెట్టిందే వచ్చిందండి గోంగూర. నెక్స్ట్ ఇది మొక్కజొన్న అండి. సీజనల్ కదా, వేసాము, బాగానే వచ్చింది. మొక్కజొన్న చేయండి. 2 plants, 5 seeds ఏమో వేసాము. 2 ఏమో వచ్చినాయి, 2 plants ఏమో వచ్చినాయి. బాగానే పెరిగింది. ఇది కూడా అదే చూడండి, గోంగూరని. నెక్స్ట్ ఇవి వచ్చేసి మ్యారీగోల్డ్ అండి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఎండిపోయాక నేను వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇలా వేసాను. బాగానే వచ్చినాయి చూడండి. ఇక్కడ కూడా వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి, 1 week అయిందండి వేసి, చాలా బాగా వచ్చాయి. ఇంకా కొన్ని వస్తున్నాయండి. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి. దీన్ని నేను స్టెమ్ పెట్టానండి. స్టెమ్ పెట్టింది ఈ ప్లాంట్ అండి. ఏర్లు ఏం పెట్టలేదు, మొక్కేం తీసుకురాలేదు, ఏదో చిన్న స్టెమ్ పెట్టాను, అదే బాగా వచ్చింది చూడండి స్టెమ్. దీంట్లో మనము రోజ్ ప్లాంట్కి ముఖ్యంగా కావాల్సింది ఎగ్షెల్స్ అండి. ఎగ్షెల్స్ మనము ఉంటాయి కదండి, ఎగ్షెల్స్ బాగా వేసుకోవాలండి. ఎగ్షెల్స్ కానీ టీ పౌడర్ కూడా వేసుకోండి. ఉడకపెట్టిన తర్వాత ఇది రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. స్టెమ్ కటింగ్తోనే ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. దీని చిగురు ఇంకా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మొగ్గ ఉంది చూడండి. చూసారా, ఇంకొక మొగ్గ చూసారా. నెక్స్ట్ ఇది వచ్చేసి అలోవెరా. దీని ఉపయోగాలు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. ఈ చిన్ని డబ్బాలో వేసాను నేను చూడండి. ఈ చిన్ని డబ్బాలో వేసానండి, చాలా బాగా వచ్చింది. ఇది వేసి 3 months అవుతుందండి. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది బాగానే పెరిగిందండి. ఇది కూడా చూడండి ఎంత హైట్గా పెరిగిందో. చూడండి అక్కడ అంతా వెళ్ళిందండి, బాగా వచ్చింది. ఇక్కడ కింద కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయిందండి గ్రోయింగ్. ఇక్కడ సైడ్స్కి కూడా వస్తుందండి చూడండి. ఇది కింద పెరిగినది చూడండి. ఇది ఎంత బాగా పెరిగిందో. ఇది కూడా చాలా బాగా పెరిగింది చూడండి.